నందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఆశీర్వాదం పొందుదువు గాక. నీవు ఘనకార్యములు పూలుకొని విజయం నొందుదువు గాక. 1 సమూయేలు 26:25 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి కుమారుని దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీవు ఆశీర్వాదం నొందుదువు, నీవు ఘనకార్యములు పూనుకొని విజయం నొందుదు అని చెప్పండి ప్రకారంగా నీ బిడ్డలకు గొప్ప విజయాన్ని దయచేయండి, ఆశీర్వాదాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నప్పుడు, బయట నుండి ఇంటికి వస్తున్నప్పుడు కాపుదల భద్రతలో ఉంచండి. వారి చదువుల్లోనూ, వ్యాపారంలోనూ, వ్యవసాయ పనుల్లోనూ, ఉద్యోగాల్లోనూ తోడుగుండి దీవించండి ప్రభా. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. ఈ రోజు పరీక్షలు రాస్తున్నటువంటి వారికి పరీక్షల్లో గొప్ప విజయాన్ని దయచేయండి. నీ దీవెనలతో నింపండి, నీ కృపను ఉంచండి, మేలు చేయండి. నా తోటి సేవకులైనటువంటి వారిని నీ చేతుల్లో ఎత్తుపట్టుకోరు, వారు చేస్తున్న పరిచర్యలను దీవించండి. అంతేగాక అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఆర్థిక సమస్యలను తీర్చండి, నెమ్మదిని శాంతిని అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.